చాలా సింపుల్గా ఎగ్ కర్రీ మటుకు చాలా చాలా టేస్టీ బాగుందా. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? బాగున్నారా అని చెప్తే చాలా బాగున్నా అనమాట. ఇది వచ్చేసి నిన్న వ్లాగ్, శుక్రవారం వ్లాగ్ అండి. సో మొన్న నైట్ అయితే సామాన్లు అయితే కడిగినలేదు. సో మార్నింగ్ అయితే సామాన్లతో అయితే స్టార్ట్ చేసేసాను అనమాట డేని. ఇంకా సామాన్లన్నీ కడిగిన తర్వాత గ్యాస్ మొత్తం తుడిచేసిన తర్వాత ఇంకా పిల్లలకైతే వాటర్ అయితే హీటర్ పెట్టేశాను. ఈరోజు ఏందో బాక్సింగ్ డే అంటే చెప్పేసి పిల్లలకైతే స్కూల్ లేదు. సో అందుకోసమే కొంచెం లేట్గానే పనులు అయితే అయిపోతున్నాయి అనమాట. యాక్చువల్లీ ఇంకొక రోజు మనం ఇంట్లో పని చేయకపోతే ఎట్లుంటుందో అసలు కేవ్ పనులు కాదు, అట్లా ఎక్కడక్కడే ఉండిపోతాయి. బట్ అది ఎవరికి అర్థం కాదు. బికాజ్ ఎందుకు అంటే అది ఇంకో నేచర్ అట్లనే అనమాట. నేను ఇట్లా చెప్తానే అస్సలు అనుకోక నిజమే చెప్తాను అండి. నేను మటుకు మనం చేసింది ఎవరికి కనిపించదు. ఫైనల్లీ వచ్చేది వర్డ్ అక్కడ ఏం చేస్తున్నావు, జస్ట్ ఇంట్లోనే ఉంటున్నావు కదా అని చెప్పేస్తారనమాట. అంటే అదొక సాటిస్ఫాక్షన్ అనమాట వాళ్ళకు. మళ్ళీ అలా చెప్పడం ఏంటో మరి నాకు అర్థం కాదు. మీకు సరేలే ఇక్కడైతే నేను బయట అంతా ఊడ్చేస్తున్నాను. ఇంక ఈరోజు ఫ్రైడే కదా. ఫ్రైడే అయిన తర్వాత బయట అంతా ఇట్లా ఊడ్చేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటాం అనమాట. ముగ్గు పెట్టేసుకున్న తర్వాత ఇంకా పిల్లల కోసం అయితే వాటర్ అయితే హీట్ చేసేసాను. హీట్ అవుతున్నాయి. ఇక్కడ వచ్చేసి ఇది జీరా వాటర్ అనమాట. అవ్వ కొంచెము అంటే డైజెషన్ కొంచెం మంచిగా అవుతుంది, ఎవరైనా కూడా తాగొచ్చు అని చెప్పేసి నేను కొంచెం అవైతే తాగేస్తామన్నమాట మార్నింగ్ టైమ్స్. ఇది తాగేసిన తర్వాత ఇంకా ఇక్కడ దోశపిండి అయితే నేను మిక్సీకి వేసాను కదా నిన్న వీడియోలో. ఇప్పుడైతే కొంచెం ఇంకా కొంచెం అయితే పక్కకైతే తీసి పెట్టేసి ఇంక మిగతా అయితే కొంచెం ఉప్పు సోడా పొడి వేసి కలిపేస్తున్నాను అనమాట. ఇది కలిపేసిన తర్వాత ఇంకా పల్లి చట్నీకి అయితే పెట్టేసేయాలి. ఇంకా దాంతోపాటు పిల్లలకైతే ఇంకా వాటర్ అయితే హీట్ పెట్టేస్తాను. ఎందుకంటే పిల్లలకైతే స్నానం చేయాలి కాబట్టి ఫస్ట్ అయితే చట్నీకి అయితే చేసేస్తున్నానండి. పల్లీలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి మొత్తం ఐస్ దిగేసింది. ఇప్పుడు ముందే చల్లగా ఉంది కదా, ఫ్రిడ్జ్లో ఉన్నాయన్నమాట. కొంచెం వేడి అవ్వడానికి కొంచెం టైం పట్టదు. ఇంక అంత లోపల ఇంక అక్కడ టమాటోస్, పచ్చిమిర్చి, కొత్తిమీర, చింతపండు అయితే వేసేసి ఇక్కడ మగ్గ పెట్టేసింది అనమాట. కొంచెం ఆయిల్ వేసేసి చట్నీ కోసం అని చెప్పి ఇంకా చాలా డేస్ అయిపోయింది. అంటే 3-4 రోజులు అయింది పిల్లలకి దోశ లేక. సో అందుకోసం ఈరోజు దోశలు అయితే వేసేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా వాటర్ అయితే హీట్ అయిపోయినాయి. అవ్వ అయితే తోడుకోపోతుంది చట్నీ కోసం. ఇంకా కొబ్బరి అయితే తురిమేసిన తర్వాత ఇంకా చట్నీ చేసేసి దోశలు అయితే పిల్లలకి పెట్టేసేయాలి. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం 9:30 ఆ టైం అయితే అయిపోయింది అనమాట. ఇక్కడ చట్నీ కూడా మిక్సీకి అయితే పట్టేసిన తర్వాత ఇంకా అయితే పెట్టిన తర్వాత ఇక్కడ దోశలు అయితే వేసేస్తున్నాను అనమాట పిల్లల కోసం అని చెప్పేసి. పిల్లలు అయితే ఇంక ముగ్గురు రెడీ అయిపోయినారండి. చిన్నోడికి ఇంకా స్నానం చెప్పలేదులే. పెద్ద పాప, చిన్న పాప అయితే ఇద్దరు రెడీ అయిపోయినారు. శుక్రవారం అనమాట ఈరోజు. ఇంకా పూజ చేసేసేయాలి. అవైతే చేసేసింది పూజ. సో ఇక్కడ దోశలు అయితే వేసేసిన తర్వాత పిల్లలకైతే పెడుతుంటే మా చిన్నోడు చూసేసారా, వద్దు అని చెప్పి ఎలా చేస్తాడో మీకు చూపించేసాను క్లిప్. ఇక్కడైతే మా చిన్న పాప ఇంకా అమ్మాయి దోశ అయితే పెట్టేసుకొని తింటుంది. ఇంక ఈరోజు ఇంటికాడ ఉంది కదా, మేమైతే ఎవరికి పిల్లలకి తినిపించాము. నిదానంగా పెడితే వాళ్ళే తింటారనమాట. ఇంకా పిల్లలు అయితే తినిన తర్వాత ఇక్కడ చూసేసారా ఇద్దరు ఎట్లా చూస్తున్నారో టీవీ చూసిన తర్వాత నేనైతే అంతా బండ్లు కడుక్కొచ్చేసానమాట. ఇంత లోపలైతే అవ్వైతే స్నానం అయితే చేసేది. ఇంకా పూజ అయితే చేసేస్తుంది. ఇంకా పూజ అయిన తర్వాత గడపకైతే ముగ్గు అయితే పెట్టేసుకున్నాము. ఇక్కడ దేవుళ్ళు అన్ని కడిగేస్తాం. ఇక్కడైతే దేవుడి ఫోటోలు అయితే అన్ని కడిగేస్తుంది అనమాట. దాంతోపాటు దేవుడి సామాన్లు కూడా కడిగేస్తుంది. నాకైతే వాటర్ అయితే హీట్ అయిపోయినాయి. ఇక్కడ ఎంత మా హనీనే తీస్తూ ఉంది వీడియో. సో నేనైతే ఇంకా అవ్వైతే ఇంకా దేవుడికి అయితే నమస్కారం పెట్టేసుకొని ఇంట్లో దీపం అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడైతే దోశలు వేసేసుకొని తినాలి. మా హనీ పాప అయితే అసలుకి ఎట్లా చేస్తుందంటే, ఇంట్లో నాకు పిల్లలు ఉన్నారు 2 days అయిందనమాట. నిన్న హాలిడేనే, ఇప్పుడు హాలిడేనే, అండ్ ఈరోజు కూడా హాలిడేనే ఉంటుంది మా పాపకి. అంటే ఈ వీడియో వచ్చే రోజు ఇక్కడైతే దోశలు అయితే వేసేసానమాట. దోశలు కూడా ఇంకా తినేసాం. నేను అవ్వకైతే వేసి ఇచ్చాను ఫస్ట్. ఇక పిల్లలు మా సరిగా తింటున్నారు మళ్ళీ ఇంకొకసారి. దోశలు వేసిన తర్వాత మధ్యాహ్నం అయితే వ్లాగ్ అయితే తీయలేదండి. రైస్ చేసాము. నిన్నటి కొంచెం పప్పు ఉంటే అది తెగిన పిల్లలకి అయితే పెట్టేసాము. అంటే తినలేదనమాట పెద్ద పాప, చిన్న పాప. ఎందుకంటే ఇప్పుడు మా సరిగా ఇప్పుడు 12:30 అట్లా అవుతుంది, టైము 1 గంట అవుతుంది. సో ఇప్పుడు మా సరిగా అయితే దోశలు తిన్నారు ఇద్దరు. సో ఇంకా వాళ్ళైతే ఫుడ్ అయితే తినలేదు. చిన్నోడికి అయితే ఇంకా అన్నం అయితే కలిపేసి వేడి అన్నం చేసేసి వాడికైతే ఫుడ్ అయితే పెట్టేసామన్నమాట. ఇది అండి వ్లాగ్. ఇంకా ఇక్కడ వచ్చేసి అంట్లయితే సాయంత్రం దండికి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి పాలైతే కాచేసాను అనమాట. కొంచెం టీకి అయితే పెట్టేశాను. పిడిషోర్ అయితే కలిపి ఇచ్చేసి అవ్వకైతే టీ అయితే వేసి ఇచ్చేసాను అనమాట. మిగతా అంట్లన్నీ కడిగేస్తున్నాను. అవైతే రొట్టె వేసుకుందామని చెప్పింది నైట్కి. సరే అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే ఇది చేసేసాను అనమాట. పిల్లల కోసం అని చెప్పేసి KFC అయితే ఆర్డర్ పెట్టిండే వాళ్ళ నాన్న. సో అవి వేస్ట్ అనిపించింది, 300 పెట్టేసి ఇక్కడ అంతే గ్యాస్ మొత్తం తుడిచేసిన తర్వాత మా చిన్నోడు చూసేసారా ఎలా చేశాడో. టీవీ పైనే ఉంటాడనమాట వీడైతే దాంట్లో వేసేస్తే టీవీ పెడితే ఊకే ఉంటాడు, లేకపోతే ఏడుస్తాడు. ఇదే అండి KFC ఆర్డర్ పెట్టాడని చెప్పే కదా. హనీ ఇక్కడ KFC అయితే ఆర్డర్ వచ్చిందనమాట. అంటే
ఆ పిల్ల చాలా డేస్ తర్వాత ఇంకా ఆల్మోస్ట్ 3-4 మంత్స్ తర్వాత అయితే ఆర్డర్ పెట్టేసుకుంది అంటే వాళ్ళ డాడీకి చెప్పేసి. సో చాలా వర్త్ ఇట్ అయితే కాదనిపించింది. 300 అంటే చాలా వేస్ట్. 1 కిలో చికెన్ వచ్చేస్తుంది, మనం ఇంట్లో చేసుకోవచ్చు అనిపిస్తుంది నాకైతే గిన. చూపించేస్తాను ఇప్పుడు ఓపెన్ చేసి ఎలా ఉన్నదో అని చెప్పేసి. చిన్న బాక్స్లోనే ఒక 5 అయితే వచ్చాయన్నమాట. ఆ పిల్ల పట్టుకొని చూసారా, మా చిన్న పాప ఇప్పుడే లేచిందనమాట. ఇంకా చిన్న బాక్స్లో దీంట్లో అయితే ఒకటి పెద్దది వచ్చింది లెగ్ పీస్, అండ్ దాంతోపాటు ఒక చిన్న 2 వచ్చాయన్నమాట. చాలా వేస్ట్ అనిపించింది. ఇక్కడైతే అవ్వ రొట్టె చేసేస్తుంది. రొట్టెలకి కొంచెం ఎగ్గు కర్రీ చేసేద్దాము. పప్పు అయితే ఉందనమాట, అది కొంచెం వెచ్చబెట్టేసుకొని పప్పు రొట్టె అయితే ఎగ్స్ అయితే చేసేసుకుందాం అని చెప్పేసి ఉన్నానమాట. చూసేసేయండి మీరైతే గిన వీడియోని. రొట్టె చేస్తున్నావా అమ్మా? నాకు రొట్టెలోకి పప్పు కదా, అయితే దాంట్లో ఒక ఎగ్ అయిపోయినా రొట్టె వేస్తుంది. రొట్టెలు అయితే చేసేసింది అనమాట. 4 చేసేసింది రొట్టెలు, 4-5. ఇక్కడైతే ఎగ్ కర్రీ వేసేస్తున్నాను. మీకు ఎలా చేయాలో చెప్తాను చాలా సింపుల్గా. ఫస్ట్ అయితే ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై చేసేసేయాలి. దాంట్లోకి ఫ్రై అయిన తర్వాత టమోటాస్ అయితే వేసేసుకోవాలండి. టమోటాస్ మంచిగా మగ్గిన తర్వాత ఇందులోకి ఉప్పు, కారం, పసుపు వేసేసి ఇంకా మంచిగా ఫ్రై చేసేసేయాలి. ఇలా కొంచెం వాటర్ వేసేసుకోవాలన్నమాట. ఇట్లా మగ్గబెట్టిన తర్వాత ఇందులోకి మనం కొంచెం ధనియాల పొడి వేసేసుకొని దగ్గరికి అయిన తర్వాత ఇందులోకి ఎగ్స్ పగలగొట్టుకొని వేసుకుంటే అయిపోతుంది అనమాట. చాలా చాలా సింపుల్గా, ఎక్కువ మసాలా లేకుండా ఎగ్ కర్రీ అయితే ఇలా చేసేసేయండి. నేనైతే ఇంక ఎగ్ని అయితే మొత్తానికైతే ఏమి కలపలేదు. ఎగ్స్ వేసిన తర్వాత అట్లనే పెట్టేశాను. సో ఇట్లా కూడా ఒకసారి ట్రై చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి. టేస్ట్ మటుకు చాలా చాలా బాగా వచ్చింది. మీరు ఒక్కసారి ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేసేసుకోండి. ఎండు లేదు నీకు ఒక్కటే సరేనా. చాలా సింపుల్గా ఎగ్ కర్రీ మటుకు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసేసారా ఎలా ఉందో. ఇది వచ్చేసి ఎగ్ కర్రీ ఇలా తీసేసి ప్లేట్లో వేసేసుకోవడమే. కొంచెం కొంచెం ఎగ్ కర్రీ, ఆమ్లెట్, పెద్ద ఆమ్లెట్, ఎగ్ కర్రీ బంగారం. ఇంక ఇక్కడ మా హనీ రియాక్షన్ చూసేసారా ఎలా ఉందో. ఇంక ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఇంక అందరైతే ఇంకా తినేస్తామన్నమాట. ఇది అండి వ్లాగ్. నచ్చింది అనుకో ఒక చిన్న లైక్ వేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మా చిన్న పాపకి వచ్చేసి అవ్వ అయితే తినిపించేస్తుంది అనమాట. ఉంటాను మరి, బాయ్. నెక్స్ట్ వీడియో అయితే టుమారో చూసేయండి.